హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది కనుమ పండుగ రోజు తిరుమలకు వెళ్ళిన వ్లాగ్. ఇంత లేట్ అయినా సరే ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేయటము అని అంటే, ఇందులో నేను చూసిన ఒక మంచి అద్భుతాన్ని మీకు కూడా చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియోని అయితే లేట్ అయినా సరే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకా కనుమ పండుగ రోజు తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇంకా అక్కడ పైన ఉన్న ప్లేసెస్ని అన్నిటిని కూడా దర్శించుకోవాలని అయితే అనుకున్నాము. కానీ చాలా హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల మనం వెహికల్ వెళ్ళటానికి రావటానికి చాలా కష్టం అయిపోయింది. చాలా టైం పడుతుంది, ఒక 2-3 అవర్స్ వెయిటింగ్కే అని అనడం వల్ల సో రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ చాలా నిరాశ పడ్డానండి. నేను ఆల్రెడీ వీటిని నేనైతే చూశాను, మీకు ఒకసారి చూపించాలి అని నేను అనుకునే వెళ్ళాను. కానీ ఆ రోజు కుదరలేదు. ఇంత నిరాశతో వెనుతిరిగి వస్తుంటే ఒక అద్భుతం అయితే జరిగింది. అదే పార్వేటి ఉత్సవం అండి. ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజు పార్వేటి ఉత్సవం అనేది అక్కడ జరుగుతుందంట. నాకైతే అసలు నేను ఎప్పుడూ వినలేదు, నాకు తెలియదు కూడా. ఫస్ట్ టైం వినటము. ఎంత ఆనందంగా అనిపించిందంటే కార్ రిటర్న్ తీసుకొని ఇంకా కొండ దిగి వచ్చేద్దామని అనుకుంటున్నప్పుడు స్వామివారు ఎదురుగా వచ్చారండి. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ఉత్సవమూర్తులైన మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఘనంగా ఊరేగింపుగా ఆ గోవింద నామాలతో ఆ మంగళ వాయిద్యాలతో ఎంత అద్భుతంగా అనిపించిందంటే మనసు అయితే పులకించిపోయిందండి. అది మీకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో లేట్ అయినా సరే ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా చూడండి పార్వేటి ఉత్సవం అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇంకా లాస్ట్లో కొన్ని క్లిప్స్ని కూడా యాడ్ చేస్తానండి, తిరుమలలో మనం ఏవేవి విజిట్ చేయొచ్చు అనేది. అయితే నేను పార్వేటి ఉత్సవాన్ని కంప్లీట్గా అయితే తీయలేకపోయాను. సో ఈ ఉత్సవం ఎందుకు చేస్తారు అనంటే, స్వామివారు ధర్మరక్షణ కోసం వేటకు వెళ్ళి వస్తారంట. భక్తుల కష్టాలు తొలగించి చెడు శక్తులను నాశనం చేస్తారు అని అక్కడ వాళ్ళు అయితే చెప్పారండి. దానికి ప్రతీకగా ఇక్కడైతే ప్రతి సంవత్సరం అయితే ఈ ఉత్సవాన్ని అయితే చేస్తారంట. అది కదా हेलमेट जाग्रत्ता
ఆ గొడ్డలిని పట్టుకొని ఆనందము ఒక్కసారి అలా విసిరివేశాడు. అలా గొడ్డలిని తీసుకుని గోవు మీదకు వెయ్యగానే అది గమనించారు స్వామివారు గుట్టలో ఉన్నటువంటి. ఇదైతే గోగర్భం డ్యామ్ అండి. దీని తర్వాత మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వస్తుంది. ఈ బోర్డులో కనిపించేవన్నీ కూడా మఠాలు, ఆశ్రమం అండి. ఇంకా మనం అక్కడ వెళ్ళే దారిలోనే మనకి ఇవి కనిపిస్తాయి. ఇది వచ్చి జపాలి, ఆకాశగంగా, పాప వినాశనము, ఇంకా అయితే వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ స్వామి ఇందాక మనం ఊరేగింపు అయితే చూసాం కదా స్వామివారిని. ఆ ఊరేగింపు తర్వాత స్వామివారు నేరుగా ఇక్కడికే వస్తారండి. స్వామివారి ఊరేగింపు తర్వాత స్వామివారు ఈ పార్వతి మండపాన్ని చేరుకోవడం అయితే మనం చూస్తాము. ఈ మండపం పైన స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తారు. ఆ పూజ తర్వాత అంటే మేము కొంతవరకు అయితే ఉన్నాము, కంప్లీట్గా అయితే చూడలేదు. అప్పుడు మాకు నైట్ అయిపోతుంది అని, లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మేమైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ ఏంటంటే పూజ అయితే జరుగుతుంది. పూజ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో మనకు ప్లేస్ అయితే ఉంది. అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి. అక్కడ సన్నిధి గొల్ల అని మీరు పేరు వినే ఉంటారు. వాళ్ళు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వంశస్థులే ఈ పార్వతి ఉత్సవాన్ని అయితే చేస్తారంట. వాళ్ళని మేము చూసాము, అలాగే వారితో ఫొటోస్ కూడా అయితే తీసుకున్నామండి. తిరుమలలో మొదటి దర్శనము వాళ్ళకే జరుగుతుంది కదా, సో వాళ్ళతో మేమైతే అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాను. వాటిని కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అని అంటే వాళ్ళ వంశస్థులు అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చారండి. వారిని అడిగితే వారు మాకు చెప్పింది ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని వీళ్ళ వంశస్థులే చేస్తారంట. వీళ్ళు ఇక్కడ ప్రసాదాన్ని అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ మీకు ఇటుపక్క కనిపిస్తుంది కదా, అటుపక్క ఆ ఏనుగున్న అటుపక్క అక్కడ ప్లేస్ అయితే ఉందండి. అది నేను క్యాప్చర్ చేయలేదు, కొంచెం హడావిడిగా వచ్చేయాల్సి వచ్చేసింది. సో అందుకని చిన్న క్లిప్స్ మాత్రం మీకు యాడ్ చేస్తాను చూడండి. అక్కడ స్వామివారు ఇక్కడ ఈ మండపంలో పూజ అయిన తర్వాత ఎదురుగా అక్కడికి వేటకైతే వస్తారంట. వేటకు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు గొల్ల వంశస్థులు కనుక వీళ్ళకి స్వామివారు అంటే కృష్ణుడిని ఎక్కువగా వీళ్ళు పూజిస్తారు కదా. సో ఆ కృష్ణుడిని వాళ్ళ ఇంట్లో ఏదైతే పూజకు ఉపయోగిస్తారో అదే కృష్ణుడి విగ్రహాన్ని అయితే ఇక్కడికి తీసుకొస్తారంటండి. ఇది వాళ్ళు మాకు చెప్పిందే. నేను అడిగితే ఏంటి ఇదంతా అని అడిగితే వాళ్ళు చాలా బాగా చెప్పారండి. నాకు ఇది తెలీదు, తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను అడిగాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైతే పూజకు ఉపయోగిస్తారో కృష్ణుడి విగ్రహం, ఆ విగ్రహాన్ని తీసుకొస్తారంట. పెద్ద ఎత్తుగా అంటే పెద్ద ఒక రాశిలాగా అంటే పెద్ద కుప్పలాగా అని చెప్పొచ్చు. సో అంతగా ప్రసాదాన్ని మొత్తాన్ని కూడా సెట్ చేసి పెడతారంట. ఒక పక్క కృష్ణుడి విగ్రహాన్ని పెడతారంట. అదైతే కంప్లీట్గా క్లోజ్ చేశారండి, మనకు చూపించలేదు. స్వామివారు వచ్చిన తర్వాత ఇక్కడైతే తీసుకొచ్చి కాసేపు ఉంచుతారంటండి. బ్యాక్గ్రౌండ్లో నేను ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. ఇవి ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు. అక్కడ కృష్ణుడి దగ్గర ఇప్పుడు మనకు మండపంలో స్వామివారు ఉన్నారు కదా, స్వామివారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత కాసేపు ఆట ఆడిస్తారంట. తరువాత స్వామివారు వేటకు వెళ్తారు. అలా స్వామివారు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన అంటే ఇప్పుడు రాశిగా పోసారు ప్రసాదం అని చెప్పాను కదా, అది క్లోజ్ చేస్తారని ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ అయితే పంచుతారంటండి. ఇదంట పార్వతి ఉత్సవం అయితే. ఇంకా ఇందాక సన్నిధి గొల్ల అన్నాను కదా, వాళ్ళేనండి ఈ వంశస్థులు. వీళ్ళే అన్నతమ్ములు ఇద్దరు కూడా. స్వామివారి తొలి దర్శన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి నిర్వహించేది వీళ్ళేనంట. ఇంకా ఈ దివ్య దర్శనం మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గోవిందా గోవింద.